వైసీపీ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులను ఎంతో ఇబ్బందులకు గురిచేసిందని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. ఆళ్లగడ్డ ఆర్టీసీ డిపోను తాను అభివృద్ధి చేసింది తప్పితే గత ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. ఇక డిపోలో ఆమె 3 కొత్త బస్సులను ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాలన్నిటికీ ఆర్టీసీ బస్సులు నడపడానికి ప్రయత్నిస్తామన్నారు. అన్ని రంగాలను అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని అఖిలప్రియ అన్నారు. ఆళ్లగడ్డ పట్టణంలో ఆర్టీసీ బస్ స్టాండ్ డెవలప్ చేస్తుంది ఎవరు అంటే చిన్న పిల్లల నుంచి కానీ ఎవరు అడిగా కూడా చెప్పడం జరుగుతుంది. ఈ ప్రాంతంలో ఆర్టీసీ బస్ సర్వీసుల దగ్గర నుంచి కానీ ఆర్టీసీ బస్ స్టాండ్ కానీ ఎక్కడైనా ఏదైనా పని జరిగిందంటే గతంలో శోభా నాగిరెడ్డి గారు ఉన్నప్పుడు జరిగిన పనులు, ఉమా నాగిరెడ్డి గారు ఉన్నప్పుడు జరిగిన పనులు, మేము ఉన్నప్పుడు జరిగిన పనులే తప్ప ఈ వైసీపీ నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క పని కూడా చేయలేకపోయినారు. ఆర్టీసీ బస్ స్టాండ్ల కోసం కానీ లేకపోతే బస్సుల కోసం కానీ. గత 5 సంవత్సరాల్లో వైసీపీ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు ఒక్క బస్ సర్వీసులు కూడా పెరగడానికి అవకాశం లేకుండా పోయింది. ఉన్న సర్వీసులు గతంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు, శోభా నాగిరెడ్డి గారు ఉన్నప్పుడు కావచ్చు, అమ్మ ఆర్టీసీ చైర్మన్ గా ఉన్నప్పుడు ఎన్నో సర్వీసులు పెంచి ఈ ప్రాంతంలో కనెక్టివిటీ ప్రాబ్లం లేకుండా కూడా అన్ని గ్రామాల నుంచి కానీ అన్ని ప్రాంతాల నుంచి కానీ కనెక్టివిటీ అటు చెన్నై కానీ బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ విజయవాడ కానీ అన్ని చోట్ల కూడా సర్వీసులు చాలా బాగా మెయింటైన్ చేయడం జరిగింది. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉన్న సర్వీసులన్నీ తీసేయడం కాకుండా బస్సులు ఎటువంటి ఎక్కడికి పోయినా కూడా రిపేర్లు రావడం, యాక్సిడెంట్లు జరగడం, ఇట్లా చాలా కంప్లైంట్లు కూడా ఆర్టీసీ తరపు నుంచి కూడా రావడం జరిగింది. అంతేకాకుండా ఆర్టీసీలో పనిచేస్తున్న ఏ ఒక్కరికి కూడా న్యాయం జరగకుండా 5 సంవత్సరాలు కూడా చాలా ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు గత 5 సంవత్సరాలు చూసినాం.